వెనకబడ్డ కులాలలో కొంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది. మేము ఫ్యామిలీ ప్లానింగ్ కొంచెం తక్కువనే వెళ్తాం. మా ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలు 4 పిల్లలు ఉంటారు అధ్యక్ష. కానీ మా జనాభా 14 ఏళ్లలో తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 14 సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా? ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా? అసలు ఈ సంఖ్యని ఏ రకంగా నిర్ణయించిండ్రు? నేను గౌరవ ముఖ్యమంత్రికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీరు మాట ఇచ్చిండ్రు, ఏం తొందరపడకుండ్రి. స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలల తర్వాత పెట్టుకుని ఏం కొప్పలు మునిగేది ఏం లేదు. కానీ మీరు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెట్టకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనో, మీకు వ్యతిరేకత వస్తుందనో బీసీలకు మాత్రం అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఒక పక్క మీ నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిన్ననే మీరంతా కూడా ప్రసంగం వినిండొచ్చు. ఎంత గొప్పగా మాట్లాడింది అధ్యక్ష. చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష నాకు రాహుల్ గాంధీ గారి మాటలు వింటే. ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలైపోతాయి అనుకున్నా. రేపే మా శాసనసభ సమావేశం ఉన్నది. వీళ్ళు మొత్తం కూడా లెక్కంతా పెట్టి రాహుల్ గాంధీ గారి మాట విని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారేమో, నా బీసీలంతా కూడా సంతోషపడతారు, మా ఇన్ని సంవత్సరాలు మా బీసీలకు జరిగినటువంటి అన్యాయం అంతా దూరం అయిపోతుందేమని నేను చాలా సంతోషపడ్డాను. కానీ అధ్యక్ష ఇక్కడ జరుగుతున్నది ఏంటిది? పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుకు ఎక్కడ కూడా పొంతల లేనట్టు అనిపిస్తూ ఉన్నది.